హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో కేస్ స్టడీ 3 గురించి తెలుసుకుందాం. గవర్నమెంట్ ల్యాండ్పై హౌజులు కట్టి అమ్మిన బిల్డర్ ఘోర నష్టం. ఒక బిల్డర్ ప్రైవేట్ సర్వే నెంబర్ ఉన్న భూమి పేరుతో హౌసింగ్ పర్మిషన్ తీసుకొని 20 ఇళ్లను నిర్మించాడు. కానీ ఆ నిర్మాణం గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉన్న ప్రభుత్వ భూమిపై జరిగింది. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ప్రైవేట్ సర్వే నెంబర్ ఉండేసరికి కస్టమర్లు నమ్మి ఇల్లు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇల్లు కొనుగోలు చేసిన వారు గృహప్రవేశం చేసి నివాసం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని ప్రకటించి అన్ని ఇల్లు కూలగొట్టారు. ఫలితం ఇల్లు కొనుగోలు చేసిన వారంతా పూర్తిగా నష్టపోయారు. సో ఇక్కడ సూచన ఏంటంటే, కేవలం డాక్యుమెంట్లు చూడడం కాదు, భూమి ఫీల్డ్ లెవెల్పై ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుసుకోవడం తప్పనిసరి. భూమి కొనేటప్పుడు మీరు చేయాల్సింది సర్వే నెంబర్ సరైనదా లేదా, ఆ భూమి ప్రభుత్వ భూమి కిందికి వస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా చెక్ చేయాలి. దీనికోసం మీరు ఆ భూమి యొక్క లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ జియో కోఆర్డినేట్స్ తీసుకొని హెచ్ఎండిఏ లేదా మున్సిపల్ ఆఫీస్లో చూపించాలి. అక్కడ జిఐఎస్ ఆధారంగా ఈ భూమిని ఏ సర్వే నెంబర్లో ఉంది, అది ప్రైవేట్ లేదా ప్రభుత్వ భూమా అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. భూమి వాస్తవంగా ఎక్కడ ఉందో తెలుసుకోకపోతే మీ పక్కన ఉన్న అప్రూవ్డ్ సర్వే నెంబర్ చూయించి బిల్డర్ మిమ్మల్ని వేరే భూమిలో కూర్చోబెట్టే ప్రమాదం ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.